ఇప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నప్పుడు ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నప్పుడు బిఏ చేసినప్పుడు సింగర్ చదువుకున్నారని తెలిసింది. అసలు ఇంతవరకు ఈ 10 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు ఒక్క సినిమాలో కూడా సింగింగ్ ఛాన్స్ ఏ డైరెక్ట్ అవ్వలేదు మీకు? అంటే నేను చెప్పలేదు కూడా. అంటే ఇఫ్ ఐ సే మేక్ మీ సింగ్ దే విల్ మేక్ మీ సింగ్ అండి. బట్ చాలా మంచి సింగర్స్ ఉన్నారు, ఎందుకు నేను చేయాలి, నేను ఎందుకు పాడాలి అని ఐ నెవర్ టుక్ ఇట్ టు దెమ్. వాళ్ళకి కూడా తెలుసు నాకు సింగింగ్ గురించి తెలుసు, ఓకే కొంచెం మంచిగా పాడతాను. లేकिन నాకేంటంటే నేను యావరేజ్ సింగర్ అండి. ఇప్పుడు నేను ఇండియన్ ఐడల్ చూసాను, సారేగామపా చూసాను, చాలా మంచి పాడుతున్నారు చిన్న చిన్న పిల్లలు. సో కంపేరింగ్ టు దెమ్ ఐఎమ్ వెరీ యావరేజ్ సింగర్ అండి. సో ప్రాక్టీస్ చేయాలి నాకు సింగింగ్లో. బట్ ఐ థింక్ యాక్టింగ్ ఈజ్ వేర్ మై హార్ట్ ఈజ్. యాక్టింగ్లోనే ఐ పుట్ ఆల్ మై ఫోకస్ ఇన్. అంటే అప్పుడు ఆ టైంలోనే సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యాం, కలెక్టర్ అయ్యాం, ఐఏఎస్ అనుకున్నారా? అవును, యాక్చువల్లీ వెన్ ఐ వాస్ 15 ఐ వాంటెడ్ టు బి అ సింగర్ అండి. ఆ తర్వాత మిడిల్ క్లాస్లో పెరిగాను. సో నా కాన్సెప్ట్ కూడా మారింది. అంటే సింగింగ్ చాలా అన్స్టేబుల్, తెలియదు ఏమవుతుందని. బట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ స్టడీస్. సో నేను ఐల్ రీడ్ అండ్ ఐల్ స్టడీ. ఆ చదివి తర్వాత ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి. కానీ నాకు దేవుడి మీద, డెస్టినీ మీద చాలా నమ్మకం ఉంది ఇప్పుడు. బికాజ్ ఐ ఫీల్ లైక్ వాట్ ఎవర్ దట్ ఐ ప్లాన్డ్ నెవర్ హ్యాపెండ్ అండి. అప్పుడు నేను ప్లాన్ చేశాను, ఓకే ఐఏఎస్ ఆఫీసర్ బనుంగి, బట్ యాక్టర్ అయ్యాను. నేను అస్సలు ప్లాన్ చేయలేదు. నా బ్యాక్గ్రౌండ్లో కూడా ఎవరు లేరు. బట్ ఐ థింక్ దిస్ వాజ్ గాడ్స్ ప్లాన్.